చక్ర వచ్చేసి మనకి రెడ్ కలర్ అండి. ఈ రెడ్ కలర్ కనుక మన లోపట అంటే మనకి రెడ్ కలర్ తక్కువైనప్పుడు మూలాధార చక్ర దగ్గర మనకి ఇంబ్యాలెన్స్ అనేది కలుగుతుంది. సో ఈ కలర్ ఎనర్జీస్తో కనుక మనము చార్జ్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకి ఇక్కడ ముఖ్యంగా మూలాధారలో మనకి ఎనర్జీ ఏదైతే ఉందో చక్కగా యాక్టివేట్ అవుతుంది అన్నమాట. సో ఫస్ట్ వచ్చేసి మనకి మూలాధార కలర్ వచ్చేసి అండి రెడ్ కలరు మనము ఈ ప్లేస్లో, సో ఇక్కడ కరెక్ట్గా చూపిస్తాను మీకు, కరెక్ట్గా ఈ ఎడ్జ్ దగ్గర వస్తుందండి. ఓకేనా? సో మనకి రిస్ట్ బోన్ దగ్గర వస్తుంది, రిస్ట్ బోన్ పైన, సో ఇక్కడ టిప్ దగ్గర. సో ఈ ప్లేస్లో చక్కగా రెడ్ కలర్ అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఈ ప్లేస్లో డైలీ కూడా ప్రెస్ చేయడం, అట్లీస్ట్ 108 టైమ్స్ ప్రెస్ చేయడం. దానివల్ల ఏమవుతుందంటే మూలాధార చక్ర బాగా పనిచేస్తుంది. తర్వాత మెయిన్గా బ్యాక్ సంబంధించి బ్యాక్ ప్రాబ్లము, సయాటిక ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, తర్వాత కాలుకి సంబంధించిన ప్రాబ్లం ఏదైనా కాలు పేకులు, అట్లానే కాలు బాగా ఏమంటారంటే తిమ్మిరి పట్టడము, నవలీరము ఇట్లాంటివి అంటారు కదా. సో కాలుకి సంబంధించిన ప్రాబ్లం అంతా కూడా క్లియర్ అయిపోతుంది అనమాట. సో కాళ్ళలో వాపులు ఉన్నా, కాళ్ళలో పెయిన్స్ ఉన్నా, మోకాల్లో గుజ్జు ఫామ్ అవ్వాలన్నా ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఏంటంటే మూలాధార చక్రతో కనెక్ట్ అయి ఉంటుంది. సో ఈ ప్లేస్లో చక్కగా మనం కనుక ప్రెస్ చేస్తే మెయిన్గా మూలాధార చక్ర అనేది చక్కగా యాక్టివేట్ అవుతుంది. అట్లనే కలర్ ఎనర్జీస్ వచ్చేసి మనకి 40 మినిట్స్ మూలాధార చక్ర కోసం మనకి రెడ్ కలర్ ఈ విధంగా ఇక్కడ అప్లై చేసుకుంటే మీకు సరిపోతుంది. సెకండ్ చక్ర వచ్చేసి మనకి ఇక్కడ, అలాగే మనం ఇంకొకటి కూడా చాలా ఇంపార్టెంట్ మూలాధార చక్రకి మనకి మంత్రం కూడా. సో ఇక్కడ మనం ప్రెస్ చేస్తాం కదండి, ప్రెస్ చేసేటప్పుడు ఎప్పుడైతే ప్రెస్ చేసినప్పుడు చక్కగా టేక్ అ డీప్ బ్రీత్ తీసుకోండి, చక్కగా నోట్తో వదిలిపెట్టేసండి. సో ప్రెస్ చేసేటప్పుడు అలాగే 5 టైమ్స్ చేయాలి. చేసిన తర్వాత ఏంటంటే విజువలైజ్ చేసుకోండి, చక్కగా కళ్ళు మూసుకొని అయినా సరే, లేకపోతే కలర్ ఎనర్జీస్ ఇలా చూస్తా కూడా విజువలైజ్ చేసుకోండి, చక్కగా ఆ రెడ్ కలర్ లైట్ అన్నది అబ్జర్వ్ అవుతుందని. అట్లనే మంత్రం వచ్చేసి లమ్ అనేటువంటి మంత్రాన్ని చక్కగా చేసుకోండి. ఓకేనా? సో ప్రెస్ చేసేటప్పుడు లమ్ అట్లా 7 టైమ్స్ లమ్ లమ్. ఎప్పుడైతే మనం అలా చేసుకుంటా చేస్తామో ఆటోమేటిక్గా మూలాధార చక్ర అనేది చక్కగా యాక్టివేట్ అవుతుంది. సెకండ్ వచ్చేసండి సాక్రల్ చక్ర అంటారు. కలర్ వచ్చేసి మనకి ఇక్కడ ఆరెంజ్ కలరు, సాక్రల్ చక్ర. ఓకేనా? స్వాదిష్టాన చక్ర. సో మనకి కరెక్ట్గా ఎక్కడ వస్తుందో చూపిస్తాం మీకు. బొటన్ వేలుకి కింద కరెక్ట్గా ఈ ప్లేస్లో వస్తుంది. సో ఎవరికైనా సరే సాక్రల్ చక్ర వీక్గా ఉందనుకోండి, ఆటోమేటిక్గా ప్రెస్ చేసేటప్పుడు నొప్పి కూడా తెలుస్తుంది. అంటే సాక్రల్ చక్ర అన్నది మెయిన్గా మనకి మెయిల్ అండ్ ఫీమేల్ రీప్రొడక్టివ్ ఆర్గన్తో కనెక్ట్ అయి ఉంటుంది. సో ఈ ప్లేస్లో ప్రెస్ చేసినప్పుడు కూడా మనకి నొప్పి అనేది అర్థం అవుతుంది మనకి క్లియర్గా. సో ఈ ప్లేస్లో మనము ఆరెంజ్ కలర్ లైట్, సో విజువలైజ్ చేసుకున్నప్పుడు ఆరెంజ్ కలర్ లైటు, అలాగే ఆరెంజ్ కలర్ కనుక మార్కర్తో ఈ విధంగా చక్కగా ఆరెంజ్ కలరు ఈ విధంగా ఈ మార్కర్తో వేసుకున్నాం అనుకోండి, చక్కగా వేసుకోవచ్చు. ఓకేనా? ఇంకోటి కూడా చెయ్యొచ్చు, మనం మార్కర్ యూజ్ చేయము మేము అనుకుంటే కనుక యూజ్ చేసుకోవచ్చు. యూజ్ చేయలేని వాళ్ళు మనకి ఆరెంజ్ కలర్ మనకి ఇక్కడ సాఫ్రాన్ ఉంటుంది కదండి, సాఫ్రాన్. సో సాఫ్రాన్ అప్లై చేసుకోవచ్చు. ఆరెంజ్ కలర్ ఉంటే మనకి అంటే ఆరెంజ్ కలర్లో ఉండేది, సో అదైనా పెట్టుకోవచ్చు. సో ఆ విధంగా మనం చేసుకోవచ్చు అన్నమాట. అలాగే మూలాధార చక్ర కూడా మనకి కావాలంటే బీట్రూట్ ఉంటుంది కదా, సో బీట్రూట్ కూడా పౌడర్ ఫామ్లో అయినా లేకపోతే బీట్రూట్ తరకు రసమైనా సరే తీసుకొని ఇక్కడ పెట్టుకోవచ్చు. దానివల్ల కూడా మనకి ఇక్కడ చక్రాస్ అనేవి చక్కగా యాక్టివేట్ అవుతుంది. సో ఇక్కడ మంత్రం వచ్చేసి మనకి అండి వమ్ అనేటువంటి మంత్రం. సో ప్రెస్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే వమ్ వమ్ అట్లా 7 టైమ్స్ ప్రెస్ చేయాలి. చక్కగా మెయిన్గా మెయిల్ అండ్ ఫీమేల్ రీప్రొడక్టివ్ ఆర్గన్లో ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా మనం ఈజీగా క్లియర్ చేసుకోవచ్చు. అలాగే ఇమోషనల్ సో మెయిన్గా ఏంటంటే పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా క్లియర్ చేసుకోవచ్చు, ఆడపిల్లలకి పర్టికులర్గా. అలాగే మెనోపాజ్ వచ్చేటువంటి సిమ్టమ్స్ ఏవైతే అవి కూడా బ్యాలెన్స్ చేసుకోవచ్చు. యూట్రస్లో ఇక్కడ యూట్రస్ చాలా మటుకు ఏమవుతుందంటే కొన్నిసార్లు యూట్రస్ జారిపోవడం అట్లాంటివి ఉంటాయి కదా, అలాంటి ప్రాబ్లం కూడా క్లియర్ చేసుకోవచ్చు. అంటే ఏంటంటే యూట్రస్ అంటే హోల్డింగ్ కెపాసిటీ పెరుగుతుంది చాలా మటుకు. ఇంకొకటి ఏంటంటే యూరిన్ ఏదైతే ఉందో అది హోల్డ్ చేయలేని వాళ్ళకి కూడా యూరిన్ హోల్డ్ చేసే కెపాసిటీ పెరుగుతుంది. సో ఈ విధంగా ఇక్కడ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా యూరిన్ అంటే ప్రోస్టేట్ సంబంధించిన ప్రాబ్లం ఉండేది, జెంట్స్లో అయితే కనుక ప్రోస్టేట్ సంబంధించిన ప్రాబ్లం కూడా క్లియర్ చేసుకోవచ్చు. యూరిన్ హోల్డ్ చేసే కెపాసిటీ పెరుగుతుంది, డ్రిప్పింగ్ అంటే యూరిన్ లీకేజ్ అనేది ఉండదు. సో ఈ ప్లేస్లో చక్కగా ప్రెస్ చేసుకోవడం వల్ల సాక్రల్ చక్ర చక్కగా యాక్టివేట్ అవుతుంది. అలాగే మెయిన్గా ఫుడ్స్ కూడా నేను చెప్పాను వీడియోలో, అది ఒకసారి చూడండి లాస్ట్ వీడియోలో. ఇక్కడ మెయిన్గా
చక్కగా 7 times ప్రెస్ చేసి ఈ విజువలైజ్ చేసుకోండి. చక్కగా ఏంటంటే వమ్ అనేటువంటి మంత్రం చేసుకొని విజువలైజ్ చేసుకోండి. కలర్ వచ్చేసి మనకి ఇక్కడ ఆరెంజ్ కలర్ లైటు పెనిట్రేట్ అవుతుంది, క్లెన్స్ అవుతుంది, క్లీన్ అవుతుంది. సో నెగిటివిటీ ఏదైనా ఉన్నా కూడా క్లియర్ అయిపోతుందని చెప్పి మనసులో అనుకొని చక్కగా చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ థర్డ్ చక్ర అండి. థర్డ్ చక్ర వచ్చేసి మనకి ఇక్కడ మణిపూరక చక్ర. మణిపూరక చక్రాన్ని సోలార్ ప్లెక్సెస్ అని కూడా అంటారు. మనకి కలర్ ఎనర్జీస్ చూపిస్తాను మీకు. కలర్ ముఖ్యంగా సోలార్ ప్లెక్సెస్ ఎక్కడ వస్తుంది అంటే బొటన్ వేలుకి కింద కరెక్ట్గా ఈ పార్ట్ వస్తుందండి. ఓకేనా, అంటే ఈ రెండింటి వేలు మధ్యలో వస్తుంది కరెక్ట్గా. ఓకేనా, సో ఈ పాయింట్ దగ్గర చక్కగా అప్లై చేసుకోండి. ఆటోమేటిక్ క్లియర్గా చూపిస్తాను. సో మనకి స్టమక్ సంబంధించినటువంటి ప్రాబ్లం ముఖ్యంగా డైజెషన్ ఇష్యూస్, అలాగే ప్యాన్క్రియాస్ హైలైట్స్ ఆఫ్ లాంగర్హాన్స్ అంటారు. ప్యాన్క్రియాస్ స్ట్రాంగ్గా పనిచేసేటట్టు చేస్తుంది. డయాబెటిక్ సంబంధించిన ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ముఖ్యంగా ప్యాన్క్రియాస్ అన్నది చక్కగా ఫంక్షనింగ్ బాగా జరుగుతుంది. ఇన్సులిన్ లెవెల్స్ బ్యాలెన్స్డ్గా ఉంచుతుంది. సో నెక్స్ట్ ఏంటంటే మెయిన్గా కిడ్నీకి సంబంధించిన ప్రాబ్లం, కిడ్నీస్లో ప్రాబ్లం ఉన్నా కూడా క్లియర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే స్టమక్ అలాగే లివరు, గాల్ బ్లాడరు, స్ప్లీను, ఇవన్నీ కూడా ఆర్గన్స్ అన్నీ కనెక్ట్ అయి ఉంటాయి అన్నమాట ఈ ప్లేస్లో. సో ఇవన్నీ కూడా చక్కగా బ్యాలెన్స్ అయ్యేటట్టుగా పనిచేస్తుంది అన్నమాట. అట్లనే బొడ్డు ముఖ్యంగా ఏంటంటే మనకి బొడ్డు తాలూకా ఏమంటారంటే మెయిన్ బొడ్డు ముఖ్యంగా ఓవరాల్ ఎనర్జీ సెంటర్ పాయింట్ అంటారు. అంత ఎనర్జీ అంతా కూడా అక్కడ అబ్జర్వ్ అవుతుంది. అలాగే స్టమక్ని ఏమంటారంటే సెకండ్ బ్రెయిన్ కూడా అంటారు. సో ఎప్పుడైనా సరే ఈ గ్యాస్ట్రిక్ ఇష్యూస్, విపరీతమైనటువంటి బ్లోటింగ్ ఇష్యూస్, అట్లానే తిన్నటువంటి ఆహారం ప్రాపర్గా అబ్జర్వ్ అవ్వకపోవడము, అరగకపోవడము, ఈ అపాన వాయువు అన్నది అప్పర్ వైపు వెళ్ళాల్సింది లోవర్ వైపు రావాల్సింది అప్పర్ వైపు వెళ్ళడం. సో సమాన వాయువు అనేది పైకి వెళ్ళాలి, కానీ అపాన వాయువు అనేది పైకి వెళ్ళేటప్పుడు చాలామందికి గుండెకి పట్టేసినట్టు ఇబ్బంది పడుతూ ఉంటారు. సో గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అన్నీ కూడా, గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం ఉన్నవి, ఎసిడిటీ ప్రాబ్లం ఉన్నవి, ఇవన్నీ కూడా ఈ పాయింట్ దగ్గర కనుక చక్కగా ప్రెస్ చేయడము అలాగే కలరు చక్కగా మనకి ఎల్లో కలర్ అండి. మనకి ఎల్లో కలర్ లేకపోతే కనుక పసుపు అయినా రాసుకోవచ్చు ఈ ప్లేస్లో. ఓకేనా, సో చక్కగా ఎల్లో కలర్ మార్కర్తో, నేనైతే మార్కర్ చూపిస్తాను మీకు. ఎల్లో కలర్ మార్కర్తో ఈ విధంగా ఇక్కడ చక్కగా అప్లై చేసేసుకోండి. హ్యాపీకి ఇక్కడ ప్రెస్ చేయడం వల్ల అద్భుతంగా పనిచేస్తుంది. సో మనం విజువలైజ్ చేసుకోవాల్సింది ఏంటంటే ఎల్లో కలర్ లైట్ని విజువలైజ్ చేసుకోండి. చక్కగా ఎల్లో కలర్ లైట్ని అబ్జర్వ్ చేసుకోండి. ఓకేనా, సో చక్కగా ఈ విధంగా ప్రెస్ చేసుకోండి. ఆటోమేటిక్గా ఎల్లో కలర్ ఎనర్జీస్ అనేవి అబ్జర్వ్ అవుతుంది. అలాగే సోలార్ ప్లెక్సస్, స్టమక్ ఇష్యూస్ అన్ని క్లియర్ చేసుకోవచ్చు. లార్జ్ ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్ ఇవన్నీ కూడా అబ్జార్ప్షన్ బాగా జరుగుతుంది. మెయిన్గా కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనేది క్లియర్ అయిపోతుంది. సో ఎందుకంటే తిన్నటువంటి ఆహారం బాగా అబ్జర్వ్ అవ్వడం వల్ల కాన్స్టిపేషన్ ప్రాబ్లం క్లియర్ చేసుకోవచ్చు.